Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is second div tag program in cascading style sheets. దానికోసం నేను ఒక న్యూ ఫైల్ తీసుకొని కామెంట్ లైన్. వాట్ ఈజ్ కామెంట్ లైన్ అంటే ప్రోగ్రామ్ ఆన్ సెకండ్ div tag on text align property. కామన్గానే మనము బేసిక్ HTML ట్యాగ్స్ తీసుకుంటాం. HTML తర్వాత హెడ్ ట్యాగ్ తీసుకుంటాం. తర్వాత టైటిల్ TITLE టైటిల్. ఇది దేని మీద అంటే టెక్స్ట్ అలైన్మెంట్ మీద. డివ్ ట్యాగే కాకపోతే ఆన్ టెక్స్ట్ అలైన్మెంట్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో తర్వాత యాజ్ యూజువల్గానే మనం ఏం తీసుకుంటామంటే హెడ్ ట్యాగ్ తీసుకొని క్లోజ్ చేసేస్తాం. హెడ్ క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ బాడీ తీసుకుంటాం. బాడీ క్లోజ్ చేసేస్తాం. బాడీ ట్యాగ్ క్లోజ్. ఓపెనింగ్ బాడీ ట్యాగ్ అండ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటాం. యాజ్ యూజువల్గానే పారాగ్రాఫ్ తీసుకొని పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాం. చేసి ఈ పారాగ్రాఫ్ లోపల సమ్ టెక్స్ట్ తీసుకుంటాం. యాజ్ యూజువల్గానే ఆ దగ్గర లోరిమ్ ఇప్సమ్ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ ఒక 2 times పేస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద టెక్స్ట్. ఇప్పుడు ఈ ఫైల్ లేకపోయేసి క్లిక్ సేవ్ యాజ్. ఇది డెస్క్టాప్లో CSS ప్రోగ్రామ్ ఫోల్డర్స్లో సేవ్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ పేరు ఏం పేరు అంటే సెకండ్ డివ్ ట్యాగ్. సెకండ్ డివ్ అని పెట్టేసి .html అని సేవ్ చేస్తాం. క్లిక్ సేవ్. జస్ట్ ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తాం. బ్రౌజర్లో ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సెకండ్ డివ్ ట్యాగ్ రైట్ క్లిక్, గో టు ఓపెన్ విత్, క్లిక్ గూగుల్ క్రోమ్. దిస్ ఈజ్ ద టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్. దీనికి చేంజ్ ఏం లేదు. ఈ టెక్స్ట్కి ఏం చేస్తామంటే మనం ఈ టెక్స్ట్ లోపల యాజ్ యూజువల్గానే ఇన్లైన్ స్టైల్ షీట్ కాన్సెప్ట్ కాబట్టి ఈ బాడీ లోపల నేను ఏం చేస్తాను అంటే డివ్ తీసుకుంటాను. ఒక డివ్ తీసుకొని క్లోజ్ చేస్తాను. ఇదే డివ్ని చివరిలో పారాగ్రాఫ్ తర్వాత క్లోజ్ చేసేస్తాను. డివ్ క్లోజ్. ఇప్పుడు Ctrl+S సేవ్, గో టు గూగుల్ క్రోమ్, రిఫ్రెష్. ఏం చేంజ్ లేదు ముందు దానికి దీనికి. కానీ ఎప్పుడు చేంజ్ వస్తుంది దీనికి డివ్ లోపల. ఇది ఇన్లైన్ కాన్సెప్ట్ కాబట్టి ఇది యూనివర్సల్ ట్యాగ్. డివ్ ట్యాగ్ అనేది యూనివర్సల్ ట్యాగ్ కాబట్టి ఇక్కడ మనము ఏమైనా ఇచ్చుకోవచ్చు. దీనికి డబుల్ కొటేషన్ పెట్టేసి కలర్ COL కలర్ కోలన్ ఏంటి కలరు సమ్ బ్లూ తీసుకుంటాం. బ్లూ డబుల్ కొటేషన్ క్లోజ్, Ctrl+S సేవ్. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాం. బ్లూ కలర్ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ బ్లూ కలర్. డివ్ ట్యాగ్లో మనం అప్లై చేసిన దానికి బ్లూ కలర్ వచ్చింది. సో అగైన్ మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇప్పుడు కలర్ బ్లూ ఇచ్చాను. దీనికి ఫాంట్ సైజ్ కూడా ఇస్తాను. ఫాంట్ సైజ్ ఇస్తాను. సెమీకోలన్ ఫాంట్ -size కోలన్ ఒక 20 pixels అలా ఇస్తాను. సెమీకోలన్ పెట్టి Ctrl+S. ఇప్పుడు మళ్ళీ క్రోమ్లోకి పోయి జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. డబుల్ కొటేషన్ ఇవ్వలేదు, ఇచ్చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను.
రిఫ్రెష్. ఈ విధంగా సైజ్ వచ్చింది. ఈ సైజుని మనం 25 ఇచ్చాను అనుకోండి. సేవ్. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్. సైజ్ పెరిగింది. అలాగే ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ ఒక డివ్ ట్యాగ్ తర్వాత మళ్ళీ డివ్ తీసుకొని ఇంతకుముందు సెషన్లో చెప్పినట్లే ఈ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసి దీనికి మధ్యలో ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాను. IMG SRC సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. నేను ఇంతకుముందు ఏం ఇమేజ్ పెట్టానో అదే .jpg డబుల్ కొటేషన్ పెడతాను. పెట్టి ట్యాగ్ క్లోజ్ చేస్తాను. Ctrl+S సేవ్ ఇట్. పోయేసి క్రోమ్లోకి రిఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. ఇది వచ్చింది. కాకపోతే ఈ పర్టికులర్ సెషన్లో మనం టెక్స్ట్ అలైన్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఈ కార్నర్లో చూసామంటే ఇంతవరకు ఉంది, ఇంతవరకు ఉంది. ఈ థర్డ్ లైన్లో చూడండి ఇంత పొడవు ఉంది. ఫోర్త్ లైన్లో ఇంకా ముందుకు వచ్చింది. మళ్ళీ ఫిఫ్త్ లైన్లో చివరికి వచ్చింది. సిక్స్త్ లైన్లో గ్యాప్ వచ్చింది. ఇట్లా లేకుండా టెక్స్ట్ అలైన్మెంట్ అనేది మనకు ఒక ఆర్డర్లో వచ్చేటట్టుగా టెక్స్ట్ అలైన్మెంట్ పెడతాం. ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ కోలన్ ఐఫన్ పెట్టి అలైన్ కోలన్ సెంటర్ అని పెడతాం. సెంటర్ సెమీకోలన్. Ctrl+S సేవ్ ఇట్. ఇప్పుడు పోయి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు అయినప్పుడు ఇంకా చూడండి, ఇంతకుముందు ఫ్రంట్లో బాగున్నది. ఫ్రంట్లో ఇక్కడ స్టార్టింగ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా డిజార్డర్గా వచ్చేస్తుంది. సెంటర్ అని ఇచ్చినప్పుడు సెంటర్ అలైన్మెంట్ అయింది. అలా కాకుండా సెంటర్ కాకుండా ఇక్కడ జస్టిఫై అని ఇస్తాను. జస్టిఫై అని ఇచ్చి Ctrl+S సేవ్ చేసి బ్రౌజర్లోకి పోయి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఈ పక్క లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, మొత్తం అంతా ఒక ఆర్డర్లో వచ్చింది, ఒక క్రమమైన పద్ధతిలో వచ్చింది. ఈ విధంగా మనము టెక్స్ట్ అలైన్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం ఇమేజ్కి విడ్త్ అవి కూడా ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ మీకు పెద్దది కావాలా, విడ్త్ అని ఇచ్చేసి కోలన్ పెట్టి ఎంతో కొంత ఒక 300 పిక్సెల్స్ ఎంతో ఇస్తాం. అదేవిధంగా హైట్ కూడా ఇచ్చుకోవచ్చు. కోలన్ పెట్టి దీనికి హైట్ ఒక 300 పిక్సెల్స్ అని ఇచ్చుకోవచ్చు. ఇచ్చి Ctrl+S సేవ్ చేసి ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ హైట్ HEGHD విడ్త్ 300 పిక్సెల్స్. ఇది అప్లై కావడం లేదు. జస్ట్ డబుల్ కొటేషన్స్ ఇచ్చి చూస్తాం. అలాగే 300 పిక్సెల్స్ లాస్ట్లో 300 పిక్సెల్స్. Ctrl+S జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. దీంట్లో చేంజ్ లేదు, అది సైజ్ అంతే ఉందో ఏమో మరి. Ctrl+S రిఫ్రెష్. అంతే సైజ్ వస్తూ ఉంది. ఈ వీడియోకి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.